హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 చిన్న ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత టమోటా వేసి టమోటా మెత్తగా క్రష్ అయ్యేంత వరకు ఉడికించుకొని అందులో నీట్గా సాల్ట్ వేసి కడిగి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి. తర్వాత కాసింత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పసుపు ఉప్పు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి నీరు పోయేంత వరకు. అందులో మిగతా టైంలో మనము మసాలా రెడీ చేసుకుందాము. అది ఉడికేలోపు దానికి కొబ్బరి, కాసింత అల్లము, వెల్లుల్లి తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్లేట్ తీసేసి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాను. చికెన్ ఉడికిపోయింది. ఒకసారి అటు ఇటు బాగా కలియబెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసి బాగా కలియబెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ బాగా ఉడికించుకున్నాను. మా పిల్లలు గ్రేవీ కావాలని అడిగారు, అందుకు కాసింత వాటర్ వేసుకొని దాన్ని బాగా ఉడికించుకొని ప్లేట్ పెట్టేశాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ ఉడికించాను. చికెన్ బాగా ఉడికిపోయిందనమాట. మసాలా కారం అంతా పట్టేసాయి బాగా. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాసింత చెక్క లవంగా పొడి వేసేసి బాగా కలియబెట్టుకొని మరో 1/2 మినిట్ ఉడికించుకున్నాను. కాసింత కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర వేసి బాగా ఉడికించుకున్నాను. టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసాను అనమాట. అంతే, సింప్లీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఒక ప్లేట్ తీసుకొని మా పిల్లలకి సర్వ్ చేశాను. ఈరోజు వాళ్ళ డాడీ తినిపించాలని మొండి పట్టారనమాట. అందుకనేసి వాళ్ళ డాడీ కలిపేసి చిన్న చిన్న ముద్దలు తినిపిస్తున్నాడు పిల్లలకి. మా పెద్దోడికి చెప్పలేని ఆనందం వాళ్ళ డాడీ ఫుడ్ తినిపిస్తే. తినేసి సూపర్ మమ్మీ అని చెప్తున్నాడు చూడండి. వాడికి నేను ఎట్లా చేసినా సూపర్గానే ఉంటుంది. మా చిన్నోడు మాత్రం రాజపడ్డాడండి. ఓ బాగుంటే బాగుందంటాడు, లేకపోతే లేదు. ఓ వాడికి నచ్చినట్టుంది. సూపర్ మమ్మీ.